బెండకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. బెండకాయని ఫ్రైగా తప్ప ఎక్కువగా యూజ్ చేయరు కదండి, ఎందుకంటే జిగుటుగా ఉంటుందని కూడా కర్రీ చేయడానికి ఎవరు ఇష్టపడరు. నా స్టైల్ ఒకసారి ఇలా చేయండి, అస్సలు జిగురు లేకుండా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకొని కడిగి వాటర్ లేకుండా తుడిచి పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకి బెండకాయ అనేది జిగురు లేకుండా ఉంటుంది కూర. ఇలా మంచిగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో ఇప్పుడు మనము జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే ఒక్కటే టమాటా అండి, ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా బాగా కలుపుకోవాలి. దీన్ని కారం ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందాము. మరొకసారి అంతా కలుపుకొని ఇందులోకి నేను 1/2 కప్పు పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి. డైరెక్ట్గా వేయడం వల్ల ఏమవుతుందంటే పెరుగు అనేది వేడికి పగిలిపోతుందండి. అందుకని ఇలా బీట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అంతా కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లోకి మనం ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అక్కడే సగం ఉడికిపోతాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన దహి బెండకాయ కర్రీ రెడీ అండి. నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ ఎక్కడ జిగురు లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.